నీ సన్నిధిలో నిలచు భాగ్యం నీ దయచేత నాకిచ్చినావే. నీ సన్నిధిలో నిలచు భాగ్యం నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయచేత నాకిచ్చినావే. నీ సన్నిధిలో నిలచు భాగ్యం. వెయ్యేండ్ల పరిపాలనలో యెరూషలేము దేవాలయం కట్టబడినటువంటి దేవాలయంలో యేసు ప్రభు వారు కూర్చొని ఉంటాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. వెయ్యేండ్ల పరిపాలనలో జరిగే సంభవాల్లో ఒక సంభవం ఏంటంటే దేవాలయంలో యేసు ప్రభు వారు ఆసీనుడై ఉండుట. దేవాలయంలో యేసయ్య కూర్చొని ఉంటాడు. ఇక రెండవది ఏంటయ్యా అంటే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించుమని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదము. అంటే ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు వారు ఎవరో ప్రారంభంలో తెలియలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఇశ్రాయేలీలు గుర్తించలేదు. కానీ రెండవసారి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలు గుర్తించి ఇశ్రాయేలీలందరూ కూడా యేసయ్యను పూజిస్తారు. యేసు ప్రభు వారు మొదటగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు కన్నులు మూయబడిని, యేసయ్యను వాళ్ళు గుర్తించలేదు. 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలో ఉంటే ఇశ్రాయేలీల జనాంగం అందరూ, ఇశ్రాయేలీల జాతి మొత్తము కూడా యేసయ్యను స్తుతిస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ యేసు ప్రభువే మెస్సయ్యాని, యేసు ప్రభువే రక్షకుడని గుర్తిస్తారు వాళ్ళు. ఇక మూడో విషయం ఏంటంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును, మనము ఆయన త్రోవలలో నడతము అని చెప్పుకొందురు. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇక ప్రపంచములో సర్వాధికారి ఆయనే. ప్రపంచం మొత్తాన్ని, ఒక ఇశ్రాయేలు దేశాన్ని కాదండి, ఇశ్రాయేలు దేశంతో పాటు ప్రపంచాన్ని మొత్తాన్ని, భూగోళం మొత్తాన్ని యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన తప్ప వేరే రాజు ఉండడు, ఆయన తప్ప వేరే దేవుడు భూమి మీద ఉండడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇక వేరే రాజులు ఉండరు, 1000 ఏండ్ల పరిపాలనలో వేరే దేవుళ్ళు ఉండరు, 1000 ఏండ్ల పరిపాలనలో విగ్రహారాధన ఉండదు. 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వారినే పూజిస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నాలుక ఆయన్ని స్తుతించును, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగునని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు.
ఇది ఎప్పుడు నెరవేరిద్ది? కొంతమంది అంటున్నారండి 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంటే ప్రతి నాలుక యేసయ్యను స్తుతిస్తున్నారా? ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగుతుందా? 1000 ఏండ్ల పరిపాలన జరిగే రోజుల్లో ఇక రాజులు ఉండరు భూమి మీద. 1000 ఏండ్ల పరిపాలన జరిగే రోజుల్లో ఇక భూమి మీద వేరే మతాలు కానీ, కులాలు కానీ, దేవుళ్ళు కానీ, విగ్రహాలు కానీ ఇక వేరే ఏది ఉండడు. ఓన్లీ వన్, యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉంటాడు. ప్రపంచమంతా యేసయ్య నామములో వంగుతుంది. ప్రపంచమంతా యేసుక్రీస్తు దేవుడని స్తుతిస్తూ పూజిస్తూ ఉంటుందండి. కనుక ఇది 3వ విషయం. యేసయ్య యెరూషలేములో ఉండి పాలిస్తాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం. నాకు దేహములో బాగోలేదని అందులో నివసించు వాడెవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద జబ్బులు రోగాలు ఉండవు. భూమి మీద సాతాను ఉండడు గనుక 1000 ఏండ్ల పరిపాలన జరిగేటప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు జబ్బులు రోగాలు ఉండవు, ఆసుపత్రులు ఉండవు, మెడికల్ షాపులు ఉండవు, వైద్య శాస్త్రం ఉండదు. సాతాను బంధించబడి ఉంటాడు గనుక నాకు ఒంట్లో బాగోలేదు, తలనొప్పిగా ఉంది, గుండె నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, జ్వరం వచ్చింది అని చెప్పేవాడే ఉండేడంట. కారణం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనలో రోగం అనేది ఉండదు. రోగం ఉండదని బైబిల్ చెబుతుంది. ఇంకో విషయం కూడా చెప్తా వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాపును. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యెషయా గ్రంథం 11 ఎందులో ఏముందంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఏ జంతువు హాని చేయదో. పసిపిల్లలంట నాగుబాము పుట్ట దగ్గర ఆడుకుంటారంట. పసిపిల్లలు నాగుబాము పుట్టలో చెయ్యి పెట్టినా కానీ పాము కరవదు, ఆ పాములో విషము ఏమీ చెయ్యదు. కారణం ఏంటంటే ఏదేను వనములో ఏ పరిస్థితులు ఉంటాయో 1000 ఏండ్ల పరిపాలనలో అదే పరిస్థితులు ఉంటాయి. నాగుబాము తోటి పసిపిల్లలు, పాలు విడిచిన పిల్లలు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు వెళ్ళి ఆ నాగుబామును పట్టుకున్నా ఆ పాము గరవదు. ఆ నాగుబాముతో ఆటలాడినా అదేమీ చెయ్యదు. దాని పుట్టలో చెయ్యి పెట్టినా ఏమీ అవదంట. అది 1000 ఏండ్ల పరిపాలన పరిస్థితి. కొంతమంది అంటున్నారు 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది సార్. అవునా సార్? నాగుబాము పుట్టలో చెయ్యి పెట్టి సార్. 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు జరగటం ఏంటి? ఏదో 1-2 మాటలు పట్టుకొని ఏలాడకూడదండి. బైబిల్లో సమయము సందర్భము ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాడిన మాటలు అన్ని సందర్భాలకు అన్వయించకూడదు. అవి కేవలం అక్కడి వరకే పనిచేస్తాయి, అన్ని సందర్భాల్లో వాడకూడదు. 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు జరిగితే నాగుబాము పుట్టలో చేయి పెడితే కరవకుండా ఉండాలి కదా. నాగుబాము పుట్టలో చేయి పెట్టి ఏమైంది? కరుస్తుంది, చచ్చి కూర్చుంటావు. బైబిల్ చెబుతుంది. తరువాత 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును. ఇంకా 1000 ఏండ్ల పరిపాలనలు ఎలా ఉండిద్ది? క్రూర మృగాలు ఏమి చేయవంట. పులి కానీ, సింహము కానీ, ఈ జంతువులున్నాయి చూసారా? 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నటువంటి జంతువులు ఏమీ చెయ్యవు. క్రూర మృగాలలో క్రూరత్వం అనేది ఉండదు. నువ్వు పులి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగినా ఏమందు, సరిగ్గా తీసుకొనిద్ది అనమాట. సింహం మీద ఎక్కి కూర్చున్నా ఏమందది. క్రూర మృగాలు ఏమీ చెయ్యవు. భూమి మీద క్రూరత్వం అనేది ఉండదు. 1000 ఏండ్ల పరిపాలన. మరి 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు ఉండిద్ది అన్న వాళ్ళని తీసుకెళ్ళి పులితోటి సెల్ఫీ దిగమను, మళ్ళీ వస్తారో రాదో చూద్దాం. సింహంతో ఆటలాడమను. బైబిల్ చెబుతుంది 1000 ఏండ్ల పరిపాలనలో క్రూర మృగాలలో క్రూరత్వం అనేది నశించిపోయిద్ది. అంత మంచిగా ఉండిద్ది 1000 ఏండ్ల పరిపాలన. మీకు బ్యాడ్ న్యూస్ కూడా చెబుతున్నా వినండి. 1000 ఏండ్ల పరిపాలనలో
మాంసాహారం అనేది ఉండదు. చేపల మాంసాల ప్రియుల పని అయిపోయినట్టు. 1000 ఏండ్ల పరిపాలనలో మాంసాహారం ఉండదు. ఎందుకయ్యా అంటే 1000 ఏండ్ల పరిపాలన ఏదేను వనంతో సమానం. ఏదేను వనంలో మాంసాహారం ఉందంటే లేదు. మనిషి పాపం చేసినాకే దేవుడు మాంసాహారాన్ని పనిష్మెంట్గా ఎలో చేశాడు. అప్పుడు అందరూ కూడా భూమి మీద ఉన్న వాళ్ళందరూ శాకాహారులే ఉంటారు. కోళ్ళను చంపటం, కుక్కలను చంపటం, నక్కలను చంపటం, తాబేళ్లను చంపటం, పందులను చంపటం, గాడిదలను చంపటం, దూడలను చంపటం, గొర్రె పుట్టేళ్ళను చంపటం, ఇక ఇదే ఉండదండి. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా శాకాహారులుగానే ఉంటారు. నువ్వు పులి దగ్గరికి వెళ్ళినా పులేమీ చేయదు, సింహం దగ్గరికి వెళ్ళినా సింహం ఏం చేయదు. భూమి మీద క్రూరత్వం అనేది ఉండనే ఉండదు. ఈ పరిస్థితులు భూమి పుట్టినాక ఎప్పుడున్నాయి అంటే ఏదేను వన ప్రారంభ దినాల్లో ఉన్నాయి. ఏదేను వనంలో ఇదే పరిస్థితి ఉండేది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలా జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భూమి మీద ఇంకో విషయం ఏంటంటే మరణము ఉండదంట. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. భూమి మీద అప్పుడు ప్రజలుగా ఉన్నవాళ్ళు మరణిస్తూ ఉంటారు. దిగొచ్చిన సంఘానికి మాత్రమే మరణం ఉండదు. ఈ వ్యత్యాసం మీరు గమనించాలి. భూమి మీద దిగి వచ్చిన సంఘానికి కానీ, అన్యజనులను పరిపాలిస్తున్న సంఘానికి, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి అపోస్తలులకి, ఈ దిగి వచ్చిన సంఘానికి మాత్రమే మరణం ఉండదు. 1000 సంవత్సరాల దాకా వీళ్ళకి మరణం ఉండదు. ఆ తర్వాత కూడా మరణం ఉండదు. ఏ సంఘమైతే భూమి మీదకి దిగి వచ్చిందో, పరిపాలన ఎవరు చేస్తున్నారో వారికి మరణం అనేది ఉండదు. భూమి మీద ఉన్న మిగిలిన మనుషులు ఉన్నారు కదా, పరిపాలించబడుతున్న వాళ్ళు, ఆ మనుషులకి మరణం ఉండిద్ది. పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగుందో అప్పుడు కూడా అలానే ఉండిద్ది. కేవలం దిగి వచ్చిన సంఘానికి మాత్రమే మరణం అనేది ఉండదు. ఇంకొక అదిరిపోయే విషయం చెబుతా వినండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఇక్కడంట గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు ఉండరంట 1000 ఏళ్ల పాలనలో. ఈడ కూడా మీరు విషయం గమనించాలి. భూమి మీద ప్రజలుగా ఉన్న వారికి మాత్రము మామూలుగానే ఉంటాయి. ఏ సంఘమైతే దిగి వచ్చిందో, దిగి వచ్చిన సంఘములో గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు అనేవాళ్ళు ఉండరు. ఉదాహరణకి భూమి మీద ఒక గుడ్డి ఆయన ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, బాప్తిసం పొంది మారు మనసు పొంది చచ్చిపోయాడు. సంఘం ఎత్తబడినప్పుడు ఆయన కూడా ఎత్తబడ్డాడు. మళ్ళీ దిగి వచ్చేటప్పుడు గుడ్డివాడులాగా ఉంటాడు. ఇంకా ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఒక గుడ్డివాడు భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకున్నాడు, తర్వాత చనిపోయాడు. సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడ్డాడు. మళ్ళీ సంఘం 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు గుడ్డివాడుగా ఉండడు. ఈసారి అతను మామూలుగానే చూస్తూ ఉంటాడు. గుడ్డితనం అన్నది శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఈ గుడ్డివాళ్ళు కానీ, చెమిటి వాళ్ళు కానీ, కుంటి వాళ్ళు కానీ, అంగవైకల్యం ఉన్నోళ్ళు కానీ, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చనిపోతారు. చనిపోయినాక సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడినప్పుడు సంఘంతో పాటు వెళ్తారు. తీర్పు అయిపోయినాక మళ్ళీ దిగి వస్తారు కదా. 1000 ఏండ్ల పరిపాలనకు దిగి వచ్చినప్పుడు దిగి వచ్చిన సంఘానికి కుంటితనము, గుడ్డితనము, చెవుడు, అంగవైకల్యము ఇలాంటి ఏవి ఉండవు. రోగం అనేది శరీరానికే కానీ, రోగాలు శరీర సంబంధులకే కానీ ఆత్మకు కాదు. సిక్నెస్ అనేది బాడీకే, నాట్ ఫర్ ద స్పిరిట్. కనుక భూమి మీద ఎలా ఉంటాయి అంటే పరిస్థితులు, ఇక పరిపాలించే వాళ్ళల్లో కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అస్సలు ఉండరు. ఆ కుంటివారు, గుడ్డివారుగా చనిపోయిన వాళ్ళు కూడా మంచి వాళ్ళగానే అప్పుడు ఉంటారని వాక్యం చెబుతూ ఉంది. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు,
నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఇది పరిపాలన చేసే సంఘానికి. ఈ పరిపాలన చేసేవాళ్ళు మే నెలలో ఎండలోకి వెళ్ళినా కానీ వారికి ఎండ తగలదు, చలికాలంలో చలి తగలదు, ఆకలి వేయదు, దప్పికెయ్యదు. దిగి వచ్చినటువంటి సంఘముగా ఉన్నటువంటి పరిపాలన చేసేవారికి ఎండ తగలదు, చలి తగలదు, ఆకలి వేయదు, చెమట పోయదు. వారు ఎంతో సంతోషముగా ఉంటారు అని బైబిల్ చెబుతా ఉంది. 35వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఇంకా అనేక రెఫరెన్సులు ఉన్నాయి. భూమి మీద ఎలా ఉండిద్దంటే ఎక్కడ చూసినా పచ్చదనం ఉండిద్దంట. ఎడారి, ముళ్ళు, పనికి రాకుండా ఉండటము ఇలా ఉండదండి. ఏదేను వనము ఎంత బాగుంటుందో, ఏదేను వనాన్ని దేవుడు ఎలా చేశాడో, ఏదేను వనములో పరిస్థితులు ఎలాగున్నాయో అంత బాగా ఎడారిని దేవుడు పుష్పింపజేస్తాడు. అరణ్యము ఏదేను వనలాగా అయ్యిద్ది, ఎండిన ఎడారులు అరణ్యాలు అవుతాయి, భూమంతా పచ్చదనంతో నిండిపోయి ఉండిద్దని బైబిల్ చెబుతుంది. ఇంకొక విషయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 65వ అధ్యాయము యెషయా గ్రంథం 20వ వచనం 65వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. ఇంకెలా ఉండిద్ది 1000 ఏళ్ల పాలనలో? సంఘానికైతే మరణమే లేదు, కానీ ఇక భూమి మీద ఉన్న ప్రజలకి మరణం ఉండిద్ది, కానీ ఎక్కువ రోజులు బ్రతుకుతారంట. శిశు మరణాలు ఉండవు, పిల్లలు ఎవరు చనిపోరంట. ప్రతి వాళ్ళు 100 సంవత్సరాల పైనే బతుకుతారు. బాగా వృద్ధులై ముసలి వాళ్ళై ఆయుష్ అంతా అయిపోయినాక అప్పుడు చనిపోతారు. ఇక మధ్యలో ఎవరు చనిపోరు. ఎందుకంటే రోగాలు ఉండవు, ఎందుకంటే శాపం ఉండదు, ఎందుకంటే సాతాను లేడు, మంచి ఆహారం ఉండిద్ది, మంచి వాతావరణం ఉండిద్ది, ఏదేను వనములాగా ఉండిద్ది. అందుకని భూమి మీద ఉన్న ప్రజలు ఆయుష్కాలం పొడిగించబడిద్ది. శిశు మరణాలన్నీ కట్ అయిపోతాయి. పిల్లలందరూ కూడా 100 సంవత్సరాలు దాటిందాకా బతుకుతారు. మధ్యలో చనిపోయే వాళ్ళు ఉండరు, అకాల మరణాలు ఉండవు. కనుక ఇదొక మంచి విషయం అండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. యెహోవా తన జనముల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినమే ప్రకాశించును. ఇంకా రోజులు ఎలా ఉండిద్ది? నైటు ఈ రోజుల్లో పగల్లాగా ఉండిద్దంట. సూర్యుడి యొక్క కాంతి ఈరోజు పగలు ఎంత కాంతి ఉంటుందో, ఈ దినాలలో పగలు ఎలా ఉండిద్దో ఆ రోజుల్లో రాత్రి అలా ఉండిద్దంట. ఈ రోజుల్లో సూర్యుడికి ఎంత వెలుగు ఉందో ఆ రోజుల్లో చంద్రుడికే అంత వెలుగు ఉండిద్దంట. మరి చంద్రుడికి రాత్రి అంత వెలుగుంటే సూర్యుడి పరిస్థితి ఏంటంటే, ఈ రోజుల్లో మన దినాలలో పగలు ఎంత వెలుతురుందో 7 అంతల సూర్యకాంతి ఉండిద్దంట. కరెంటుతో పనే ఉంటుంది, ఇంకా 7 రెట్లు అయినా కానీ మనుషులకు వేడి తగలదు. సూర్యుని వెలుగు 7 అంతలు అయింది, చంద్రుని వెలుగు సూర్యుడంత అయింది. ఈ దినాలలో సూర్యుడికి ఎంత వెలుగుందో ఆ రోజుల్లో చంద్రుడికి అంత వెలుగు ఉంది. ఇదో పాయింట్. ఇంకా 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తా, టైం అయిపోతుంది కనుక, సరేనా? 26వ అధ్యాయం యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 26:15. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. ఇక్కడ ఏం జరుగుద్దంటే 1000 ఏండ్ల పరిపాలనలో జనము విస్తారంగా అభివృద్ధి చెందుతారంట. ఈ రోజుల్లో
మరి జనం చాలామంది ఉన్నారు, కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఏమైంది? చాలామంది శ్రమల్లో చచ్చిపోతారు, చాలామంది యుద్ధంలో చచ్చిపోతారు, తీర్పులో చాలామంది వెళ్ళిపోతారు. అందరూ పోగా కొంతమంది జనమే ఉంటారు కదా. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఏం జరిగిద్దంటే, ఒక పక్క మరణాలు లేవు, ఒక పక్క రోగాలు లేవు, ఈ సమస్యలు లేవు. దీనివలన అతి తక్కువ కాలంలోనే భూలోకమంతా మళ్ళా తిరిగి జనంతో నిండిపోయిద్దంట. చచ్చిపోయే వాళ్ళని తగ్గిపోతున్నాయి, పుట్టేవాళ్ళు బుడి పుడుతున్నాయి. మరి ఎక్కువకి ఏమైందండి? జనము విస్తరించిపోతారు, జనం భూమి నిండిస్తాడంట. ఆ దినాల్లో మనం జనంలో ఎవరుంటారు? 1000 ఏండ్ల పరిపాలనలో జనం ఎవరుంటారు? ప్రారంభంలో కొద్దిమందే ఉంటారు, కానీ 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అయిన ఒక 50-100 సంవత్సరాల్లోనే మళ్ళా భూలోక జనాభా అంతా రీప్లేస్ అయిపోయింది. మరణాలేమో తక్కువైపోయినాయి, శిశు మరణాలేమో అసలు లేవు, మధ్యలో చనిపోయేవాడు లేదు. ప్రతివాడు వాడు ఆయుష్కాలం అయినా చనిపోతాడు. అలాంటప్పుడు మరి జనం ఏం చేస్తారు? జనాలు బాగా పెరుగుతారని బైబిల్ చెబుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పి ముగిస్తా. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. మీరందరూ గమనించండి, ఇజ్రాయేల్ దేశంలో మృత సముద్రం అనే సముద్రం ఉంది. మీరు ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళిన వాళ్ళు కనుక మీలో ఉంటే మీరు చాలామంది డెడ్ సీకి వెళ్ళి ఉంటారు. ఈ డెడ్ సీలో చాలామంది తేలుతూ ఉంటారు. ఈ డెడ్ సీ లేదా మృత సముద్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రపంచములో కల్లా అత్యధికంగా సాల్ట్ ఉన్నదన్నమాట. మృత సముద్రములో ఏ జీవరాశి బ్రతకదు, అందుకనే దాన్ని మృత సముద్రం అన్నారు. డెడ్ సీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సముద్రంలో చేపలు ఉంటాయండి, నదుల్లో చేపలు ఉంటాయి, చెరువుల్లో చేపలు ఉంటాయి, నత్తలన్నా ఉంటాయి, చిన్న చిన్న ఏవో ఒకటి. మీరు ఎక్కడికి వెళ్ళినా అది సముద్రమైనా, చెరువైనా, సరస్సైనా, నదైనా ఏదో ఒక జీవరాశి నీళ్లల్లో ఉండిద్ది. నీళ్లు ఉన్నాయంటే జీవరాశి ఉండిద్ది. ఈ ప్రపంచంలో జీవరాశి లేని ఒకే ఒక సముద్రము మృత సముద్రము, డెడ్ సీ. కారణం ఏంటంటే, దానిలో ఉన్న గంధకం వలన, దానిలో ఉన్న లవణాల వలన ఇంచుమించు 85% లవణాలు ఉంటాయట. ఆ లవణాలు ఎక్కువ ఉన్నందువలన, సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నందువలన మృత సముద్రములో ఏ చేప కానీ, నత్తలు కానీ, పీతలు కానీ, అసలు జీవరాశి అనేదే మృత సముద్రములో ఉండదు. కానీ 1000 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిద్దంటే, యెరూషలేము దేవాలయం నుంచి ఒక చిన్న నది బయలుదేరి అది వెళ్ళి మృత సముద్రంలో పడిద్దంట. ఈ నది వెళ్ళి మృత సముద్రంలో పడేసరికి మృత సముద్రములో నీళ్లు మంచి నీళ్ళు అయిపోతాయి అంట. ఇది వండర్ అన్నమాట. ప్రజెంట్ ఈ రోజుల్లో మృత సముద్రంలో నీళ్లు నోట్లో పోసుకోలేము, భయంకరంగా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా మృత సముద్రానికి వెళ్తారు. ఆ మృత సముద్రాన్ని చూసి దిగుతారు. అందులో ఉన్న నీళ్లు నోట్లో పోసుకున్నామా, అబ్బో ఎంత డేంజరో, నోట్లో పోసుకోలేము, అంత సాల్ట్గా ఉంటాయి. ఆ మృత సముద్రములో ఏం జరుగుతుందయ్యా అంటే, ఇప్పుడు యోర్దాన్ నది వచ్చి మృత సముద్రంలో పడుతుంది, అయినా నీళ్లు మంచినీళ్ళు అవటల్లా. ఆ దినాల్లో దేవుడు ఒక నదిని పంపిస్తాడంట, మృత సముద్రములో నీళ్లు మంచినీళ్ళు అవుతాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక భూమి మీద ఉప్పు కానీ, ముళ్ళు కానీ, చేదు కానీ భూమి మీద ఉండదు, అన్నీ మంచే. ఏదేను వనములో చెడ్డదేదన్నా ఉందంటే ఏదీ లేదు. ఏదేను వనములో చెడ్డది ఏదైనా ఉందంటే దేవుడు చెడ్డదాన్ని చేయలేదు. ఏదేను వనములో ఉన్న చెట్లు కానీ, ఏదేను వనంలో ఉన్న నీళ్లు కానీ, ఏదేను వనంలో ఉన్న జంతువులు కానీ, ఏదేను వనంలో ఉన్న భూమి కానీ, ఏదేను వనములో ఉన్నది అంతయు మంచిదే. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద చెడన్నది ఉండదు. చెడు అన్న దానికి చోటు ఉండకుండా 1000 ఏండ్ల పరిపాలనలో ఏదేను వనపు దినాలను దేవుడు తిరిగి తీసుకొస్తాడు. అది ఆదాము అనుభవించలా. రేపు నువ్వు సంఘంలో ఎత్తబడితే దిగి వచ్చి అనుభవిస్తావు. సరేనా? ఇంకొక వచనాన్ని చదివి ముగించుకుందాం. 9-10 వచనాలు ఇక్కడే, 9-10 వచనాలు. వడిగా పారు ఈ నది వచ్చి చోటులను జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన
ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇంకేం జరిగిద్దంట? ఏదేను వనములో మంచినీళ్ళు అయ్యేసరికే ఆ డెడ్ సీలో చేపలు స్టార్ట్ అవుతాయి అంట అండి. ఈ రోజు వరకు మృత సముద్రం అంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్నిని కురిపించినప్పుడు ఏర్పడింది. అబ్రహాము దినాలలో మృత సముద్రం ఏర్పడింది. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్నిని కురిపించినప్పుడు ఏర్పడింది. అప్పటి నుండి ఈ రోజు వరకు అందులో చేదు నీళ్లే ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో ఆ నీళ్లను దేవుడు బాగు చేస్తాడు, అవి మంచినీళ్ళు అయిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందంటే అందులో చేపలు జీవరాశి మొదలవుతుంది. జనులంట వలలు వేస్తారంట. వలలు వేసే విధంగా ఆ చేపలు ఆ రోజు అంత విస్తారం అవుతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక 1000 ఏళ్ల పరిపాలన అనేది అద్భుతమైన విషయము. 1000 ఏండ్ల పరిపాలన అనేది ఒక గొప్ప సంభవము. 1000 ఏండ్ల పరిపాలన భవిష్యత్తులో జరగబోతుంది. నీవు గనక ఎత్తబడే సంఘములో ఉంటే 1000 ఏండ్ల పరిపాలనలోనికి వచ్చి యేసయ్యతో కలిసి అపోస్తలులతో కలిసి 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్యము చేస్తాం. కనుక ఇక్కడున్నప్పుడే ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఆషామాషిగా ఉండకూడదు. ఇది రాకడ దినాలు, చివరి దినాలు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది సంఘం ఎత్తబడినప్పుడు ఏ విధంగా ఎత్తబడాలని మనం కనిపెట్టుకొని కనుక ఉంటే 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని మీ అందరి విషయంలో కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ సన్నిధిలో ఇప్పటి వరకు మీ మాటలను ధ్యానం చేసుకున్నాము. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేటువంటివి నాయన. ఇదిగో ఇంతసేపు 1000 ఏండ్ల పరిపాలన గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాము నాయన. ఈ 1000 ఏండ్ల పరిపాలన మేమందరమే ఉండాలి నాయన. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో సంఘము పాలిస్తూ ఉండగా మేము కూడా వారితో ఉండి పాలించే గొప్ప ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమె. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకు సదా తోడై నడిపించునుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది